నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరం విజయవంతంగా గట్టెక్కిన సందర్భంలో ఈ సంవత్సరపు కాలపు విజయోత్సవాలు జరుపుకుంటున్నాయి. అంటే ఇవాళ రేపు పాలిటిక్స్ పెళ్లి మాదిరిగా మారింది. ఇవాళ రేపు పెళ్ళైనాక ఫస్ట్ యానివర్సరీ సక్సెస్ఫుల్గా జరుపుకుంటారో లేదో అనే సమస్య సమాజం ఎదుర్కొంటుంది. అలాంటి సమస్యనే ఇప్పుడు పాలిటిక్స్కి దాపరించింది. సంవత్సరం పూర్తి కాగానే ఆనందం కట్టలు తెచ్చుకుంది. ఇన్సెక్యూరిటీ పతాక స్థాయికి చేరింది. ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అని ప్రభుత్వానికే డౌట్గా ఉంది. అసలు ముఖ్యమంత్రి అంటే తన పార్టీపై తనకే భరోసా లేనట్టు కనిపిస్తుంది. ఈ సంవత్సరపు విజయోత్సవాలు కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్త్ను స్టెబిలిటీని ఎత్తి చూపకుండా దాని ఇన్సెక్యూరిటీని ఇన్స్టెబిలిటీని ప్రస్ఫుటంగా తెలియజేసేటట్టు చేస్తుంది. మీకు ప్రజలు 5 సంవత్సరాల గ్యారంటీ కార్డు ఇచ్చారు. 5 సంవత్సరాల గ్యారంటీ కార్డు ఇచ్చారు. మీరేం చేస్తున్నారు? ప్రతి సంవత్సరము ఆ గ్యారంటీ కార్డు తీసుకొని కంపెనీ దగ్గర పోతున్నారు. 1 ఇయర్ కంప్లీట్ అయింది, ఇది గ్యారంటీనే కదా, 1 ఇయర్ కంప్లీట్ అయింది, ఇది గ్యారంటీనే కదా అని ప్రతి సంవత్సరము మీ మీద మీకే నమ్మకం లేకుండా ప్రజలను అడిగినట్టుంది. ఈ సంవత్సరము మేము గట్టెక్కాము, మీకు ఏం చేశామో లేమో కానీ సంవత్సరం అనే ఒక టైమును మేము వెళ్ళదీశాము. 5 సంవత్సరాలు టైం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల 4 సంవత్సరాల 11వ నెల ఏట మీరు విజయోత్సవాలు జరుపుకుంటే అర్థం ఉంది. మీకు 5 సంవత్సరాలు రాజ్యాంగం పదవిలో ఉండొచ్చు అని చెప్పినాక కూడా మీరు ప్రతి ఏటా ఈ విజయోత్సవాలు జరుపుకోవటం సూచనీయం, సిగ్గుమాలిన పనిగా పరిగణించవలసి వస్తుంది. అసలు ఈ సంవత్సరపు విజయోత్సవాలు ఎవరు జరుపుకోమన్నారు? జరుపుకోవటం వల్ల మీరు మీ లాభం తప్ప ప్రజల సంతోషం దీంట్లో ఎక్కడ కనిపిస్తుంది? నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ప్రభుత్వము తన బర్త్డే తానే చేసుకొని తన క్యాడర్ని తానే పిలుచుకొని తన కేక్ తానే తిని కేక్ టేస్ట్ ఎలా ఉంది అని ప్రజలను అడుగుతుంది. బర్త్డే ఎవరిది? నీది. వచ్చిన వాళ్ళు ఎవరు? మీ వాళ్ళే. తిన్నదెవరు? నీవు. మరి రుచి ప్రజలను అడిగితే ప్రజలు ఏ ముఖం పెట్టుకొని నీవు బర్త్డేకు పిలవలే, కేకు తినిపించలే, తిన్నది నీవు, ఎంజాయ్ చేసింది నీవు, పుట్టినరోజు నీది. మరి ప్రజలకేం సంబంధం? నీ పుట్టినరోజుతో సంబంధం లేదు, నీవు తిన్న
కేకుతో సంబంధం లేదు, దానితో రుచితో సంబంధం లేదు. కానీ నువ్వు ప్రజలను అడుగుతున్నావు, సంవత్సరం పూర్తయింది, ఈ కేక్ టేస్ట్ ఎలా ఉంది? తినను లేదు, అనుభవించను లేదు. అంటే తిన్నవాళ్ళు అనుభవించిన వాళ్ళు ఎవరు అంటే రైతులు మాత్రమే. ఆ రైతుల్లో కొంత శాతం మంది రైతులు, కొద్ది శాతం మంది రైతులు. అంటే నీకు పూర్తి రాష్ట్రాన్ని మా పాలన ఎలా ఉంది అని అడిగే ధైర్యం కూడా లేదు. మీ పాలన యొక్క ఈ విజయోత్సవాల కన్నా ముందు ఒక రెఫరెండం, ఒక వైట్ పేపర్ పబ్లిక్లో రిలీజ్ చేసి మా పాలన ఎలా ఉందో మీరు చెప్పగలరు అని ఒక్కొక్క నంబరింగ్ వేసి ఇచ్చింటే మీ పాలన ఎలా ఉందో ప్రజల నోటే వినే అదృష్టం మీకు కలిగేది. కానీ మీరేం చేసిండ్రు? సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మీ సంతోషం కట్టలు తెంచుకొని ఏం చేయాలో తెలియక, ఇప్పుడు చిన్నపిల్లవాళ్ళు బర్త్డే చేస్తామంటే ఎప్పుడు కేక్ చుట్టుముట్టే తిరుగుతుంటారు. ఎవడైనా ఏం గిఫ్ట్ ఇస్తే అది ఎప్పుడు ఇప్పుదామని చూస్తుంటారు. అట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి. ఎట్లుందంటే ఒక 2-3 సంవత్సరాల ఎల్కేజీ యూకేజీ పిల్లగాడు బర్త్డే సందర్భంలో పడే ఆనందం కన్నా ఒక 4-10 రెట్లు ఎక్కువ ఉంది. అంటే ఇది ఇమ్మెచ్యూరిటీకి నిదర్శనం. అంటే మీకు సంవత్సరం పూర్తయిన వేళ సమయం యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది, కానీ మీరు ప్రజలకు ఏమి ఒరగబెట్టారు అని ఒక రెఫరెండం మూవ్ చేసింటే ప్రజలే మీకు జవాబు ఇచ్చేవారు. అసలు ఇది మీ బర్త్డేనా డెత్ డేనా అని. కానీ మీకు మీరే భజన కొట్టుకొని మీరే మీటింగ్ పెట్టుకొని మీ పూలదండలు మీరే వేసుకొని, ఇప్పుడు ఆటో వాళ్ళ దగ్గర సర్వే చేసింది అనుకోండి, మా సంవత్సరపు పాలన ఎలా ఉంది. ఒక మిడిల్ క్లాస్ వాడికి దగ్గర సర్వే చేసింది అనుకోండి, మా పాలన ఎలా ఉంది. ఒక ఉస్మానియాలో పోయి సర్వే చేస్తుంది అనుకోండి, మా పాలన ఎలా ఉంది. డిఎస్సి సభ్యుల దగ్గర పోయి మీరు రెఫరెండం తీసుకున్నారనుకోండి, మా పాలన ఎలా ఉంది. కూలీలు, కార్మికులు, అదే కాకుండా కౌలు రైతుల దగ్గర మీ పేపర్ పెట్టి మా పాలన ఎలా ఉంది అంటే చెప్పుతో సమాధానం ఇచ్చేవారు. అది మీకు తెలుసు. మీరు ఇక్కడ రెఫరెండంలో పెట్టి అభిప్రాయ సేకరణ చేస్తే చెప్పుతో సమాధానం వస్తుంది తెలిసి మీ పండుగ మీరే చేసుకొని మీ మిఠాయిలు మీరే పంచుకొని దాని రుచి ఎలా ఉంది అని ప్రజలను అడగడం అంటే కేసీఆర్ ఆ ప్రతి ఎకరం ₹1,00,00,000 కన్నా తక్కువ దొరకదు అన్నట్టే ఉంది. అంటే ప్రతి సర్కారు ముఖ్యమంత్రి ప్రజలతో ఓట్లు వేయించుకొని ప్రజలపైనే జోక్స్ వేసే సన్నాసే దొరుకుతున్నాడు తెలంగాణకు తప్ప తెలంగాణకు వీళ్ళ నుంచి ముక్తి దొరికే మార్గం లేనట్టుంది. ఆ కేసీఆర్ గారికి ఓట్లేస్తే వాడు ఎదురు తిరిగి ఎకరం ₹1,00,00,000 కన్నా తక్కువ దొరకదు, మీకు హైదరాబాద్లో ఏం దొరకదు, మీరు బయటికి పోండి అన్నట్టు చెప్పిండు. ఎవరితో ఓట్లు వేయించుకొని ప్రజల ద్వారా ఓట్లు వేయించుకొని ప్రజలు భూమి కొనలేక ఇల్లు కట్టుకోలేక సతమతం అవుతుంటే వాళ్ళని వెక్కిరిచ్చినట్టు మైకు పట్టుకొని చెప్పిండు. అందుకోసం కేసీఆర్ ఇరుగుద్దలపై తన్ని ఫార్మ్ హౌస్లో వండబెట్టారు జనాలు. కరెక్టే కదా? అంటే కనిపించవు మన కేసీఆర్ గుద్దలు, కానీ ఇరుగుద్దలపై పెట్టిండ్రు. వాతలు పెట్టిండ్రు, మామూలు కాదు, టన్నులు కాదు, టన్ను దాన్ని వాతలు పెట్టి కూర్చోబెట్టిండ్రు. ఇక్కడికి చాప్టర్ సమాప్తమైంది. చిన్న కేసీఆర్ వచ్చిండు, ఈయన చిన్నరెడ్డి, ఆయన పెద్దరెడ్డి. ఈ రెడ్డి వచ్చిండు, రెడ్డి వచ్చి మురికి కాలువలో పడ్డాడు ఫస్ట్. రెడ్లు అంటే ఎట్లుండాలి? మీసాలు తిప్పుకొని గట్టి మీద కూర్చొని ఉండాలి. ఈ రెడ్డి ఏం చేసిండు?
వస్తానే మురికాగలు పడ్డాడు. పడి నీళ్లు గబ్బుగా ఉన్నాయి, నేను కొబ్బరి నీళ్ళు చేస్తాను. మన కేసీఆర్ ట్యాంక్ బండ్ కొబ్బరి నీళ్ళు చేసి, అసలు కొబ్బరికాయలు ఇప్పుడు 50 పైసలు కూడా దొరుకుతున్నాయి. మీ కాడ 50 రూపాయలు 30 రూపాయలు పెట్టుకుని కొబ్బరి బొండం ఎందుకు కొనాలి? ఏదో గ్లాసు చెంబు పట్టుకుపోయి ట్యాంక్ బండ్లో ఇట్లా చెంబు ముంచితే కొబ్బరి నీళ్ళు దొరుకుతున్నాయి అంటారు జనాలు. పాలన అంటే అట్లా ఉండాలి. కేసీఆర్ ఒక్క మాట చెప్పిండు, ట్యాంక్ బండ్ని కొబ్బరి నీళ్ళలా మారుస్తా అని. చూసిందా? మార్చి చూపించాడు. అట్లా చాలా మంది తాగలేదా? పోయి తాగండి. అవి గ్రీన్ కూడా ఉంటాయి కలర్. మీరు చూడండి, కొబ్బరి నీళ్ళు చక్కగా కలర్ ఉండవు, కానీ మన ట్యాంక్ బండ్ నీళ్ళు గ్రీన్గా ఉంటాయి. అంటే మీకు ఐరన్ గీరను కంటెంట్ అన్నీ ఉంటుంది దాంట్లో. అట్లా కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, ఒకసారి తాగి చూడండి. మీకు అనిపించలేదు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు కేసీఆర్ పాలన ఎట్లుండే అని అప్పుడు తెలుస్తుంది. అలాగే ఫస్ట్ రాగానే మూసిలో దుంకిండు. అదే మూసీలు ఎందుకు దుంకినవరా, నీకు మూసితో ఏం సంబంధం అంటే దాన్ని ప్రక్షాళన చేస్తాను. దాన్ని కూడా ప్రక్షాళన చేయాలన్నారా? రాష్ట్రం మునిగిపోతుంది, రాష్ట్రాన్ని ప్రక్షాళన చేయండిరా అంటే లేదు నాకు మురికి కాలువ వాసన వచ్చింది, నేను మురికి కాలువ వాసన చూడలేక ప్రక్షాళన చేస్తా అన్నాడు. ప్రక్షాళనకి ఎంత కావాలరా నీకు? 50 లక్షల కోటి రూపాయలు అంటే లేదు, 1,00,000 కోట్లు పెడతా అంటుండు. అంటే ఈ సన్నాసి ఫస్ట్ డిసైడ్ చేసుకున్నాడు, 1,00,000 కోట్ల మనం పంచుకోవాలంటే ఏం చేయాలి? ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన ఏమంటే మంచినీళ్ళని కాలువలేయాలి, కాలువ నీళ్ళని శుద్ధిపరచి మళ్ళా ఈ మూసి నదిలో వేయాలి. ప్రక్షాళన అన్నది. ప్రక్షాళన వల్ల ఏం జరుగుతుంది అంటే 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయి. 1,00,000 కోట్లు ఖర్చు చేయడం వల్ల ఏమవుతుంది అంటే టూరిజం పెరుగుతుంది. మీకు ఏమైనా అర్థమైందా? కాంగ్రెస్ పాలన వచ్చింది, రాగానే రేవంత్ రెడ్డి మూసి నదిలో పడ్డాడు, వాసన వచ్చింది. వాసన రాగానే ప్రక్షాళన చేపడతా అన్నాడు. అంటే ఆయన ఎక్కడ పడతాడో, ఎక్కడ దుంకుతాడో, ఎక్కడ స్నానం చేస్తాడో అక్కడ ప్రక్షాళన చేస్తాడు. అది తీసుకపోయి ఎక్కడన్నా మంజీరా నదిలో ముంచితే ప్రక్షాళన అయిపోతుండే. కానీ ఎవడో వానికి రాంగ్ సజెషన్ ఇచ్చాడు, మూసి నదిలో చేయండి సార్ అంటే మూసి నదిలో వేసాడు, కంపులు వేసింది. 1,00,000 కోట్లు ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇవ్వాలి, ఆయన బట్టలు ఉతకనికి, ఆయనకి ఇంకోసారి స్నానం చేయడానికి. అర్థమైందా? అంటే తెలంగాణ ఎంత దౌర్భాగ్యమైన స్టేటో దీనివల్ల అర్థమవుతుంది. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు సంవత్సరం పట్టింది రైతు రుణమాఫీ చేయడానికి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు ఇది, రైతు అది. మిగిలిన వాళ్ళు వచ్చిండ్రారా? కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండే పట్టినాయి, ఒక కాంగ్రెస్ కార్యకర్త, ఇంకోటి రైతు. మిగిలిన వాడు చచ్చినట్టే, వాడి ప్రస్తావన లేదు. పోనీ కాంగ్రెస్ కార్యకర్తలకైనా న్యాయం చేసిండ్రా అంటే 5-6 మినిస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క మినిస్టర్ 2 పదవులు మినిస్ట్రీలు అనుభవిస్తున్నాడు. రేవంత్ రెడ్డి 4-5 మినిస్ట్రీలు తన దగ్గరనే పెట్టుకొని ఒక మినిస్ట్రీనే చేసేది కష్టం అంటే 4-5 మినిస్ట్రీలు కంట్రోల్ చేస్తున్నాడు. అంటే ఈ ప్రభుత్వము అసలు ఏం ఒరగబెట్టిందని ఈ విజయోత్సవాలు దేంట్లో విజయం సాధించారు? ప్రజల సొమ్మును దుబారా చేసి, అప్పులు చేసి ఎంజాయ్ చేస్తున్న రైతుల రుణమాఫీ చేసి, మా సామాన్యుడ ట్యాక్స్తోని డబ్బులతోని మీరు పవర్లో ఉండే ట్రై చేస్తున్నారు అంతే. అది తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది కొత్తగా ఏం లేదు. ఇప్పుడు రాను రాను రాజగుర్రం గాడిదైంది అన్నట్టు ఇప్పుడు అనిపిస్తుంది రాజగుర్రం అని. అది మెల్లగా అవాజ్ చేయంగానే గాడిది అవాజ్ వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అని తెలుస్తుంది వీళ్ళ విజయోత్సవాలు. అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో నీవు 70% ఆర్టీసీ బస్సులను నీ విజయోత్సవ ర్యాలీకి పంపిస్తే సామాన్యులు సఫర్ అవుతుందని తెలియదా రేవంత్ రెడ్డి? ఈ రెడ్డి నా కొడుకులను పవర్లో తెస్తే ఇదే ప్రాబ్లం.
అది చదువు రాని రెడ్డిని చేస్తే ఇంకా ప్రాబ్లం. చదువు రాని రెడ్డిని తెచ్చి కూర్చోబెడితే వాడు చేసేది ఇది పని ఇట్లనే. అక్కడేమో లండన్ నుంచి కేటీఆర్ తీసుకోవచ్చు, వానికి ఇక్కడ గ్రౌండ్ సిచ్యువేషన్ తెలియదు. వాడు ఇష్టమైనట్టు చేసిండు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని దులుపుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చదువురాని రెడ్డి వచ్చి ఏం చేస్తుండ్రా అంటే ఇట్లాంటి పనులు చేస్తాం, బుర్రా తలా తోకా లేని పనులు చేస్తాం. దేనికి విజయోత్సవాలు? ఏ దాంట్లో విజయం సాధించిందని విజయోత్సవాలు? ఇవ్వడం సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారా? ప్రజా డబ్బు వేస్ట్ అవుతలేదా? పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, పిఆర్ శాఖలు, ఇంకా రోడ్ అండ్ బిల్డింగ్ శాఖలు అన్నీ మీ సేవలో నిమగ్నం ఉంటే ఇక ప్రజాసేవ ఏం చేస్తారు వాళ్ళు? మీరు సాధించింది ఏంది? పేపర్ ప్రకటన ఇచ్చుకోండి, సంవత్సరం పాలన మేము విజయోత్సవాలు పేపర్లో ఇట్లా జరుపుకుంటున్నాం, రేవంత్ రెడ్డి తనకు తానే శబాష్ అని ఒక వీడియో చేయి, నాకు నేనే శబాష్ ఉత్సవాలు. ఇది విజయోత్సవాలు కాదు. ఇప్పుడు చూడండి, ఏ మినిస్టర్కి ఇంట్రెస్ట్ లేదు ఈ విజయోత్సవాలు, ఎందుకంటే ఫోటోలన్నీ రేవంత్ రెడ్డివే ఉంది. అంటే కాంగ్రెస్ మినిస్టర్ల గుద్దలమంట, అక్కడ ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యి వాడికి మంత్రి పదవి ఇక వాణి గుదమంట, కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు రాలే ఆ గుదమంట. ఇన్ని గుద్దలు పడుతుండగా ఈయన నేను విజయోత్సవాలు చేసుకున్నా అంటే ఏమర్థమో నాకైతే అర్థమవుతలేదు. ఈ విజయోత్సవాలు దేనికి విజయోత్సవాలు? ఆయన విజయోత్సవాల సందర్భంలో హైదరాబాద్లో బస్సులు దొరకక యాత్రికులు నానా తంటాలు పడ్డాడని ఈడియట్కి తెలియదు. వాడు కార్లో తిరుగుతాడు కనుక సన్నాసికి. అందుకోసం ఈ దళారీని చీఫ్ మినిస్టర్ చేస్తే ఇట్లుంటుంది. లాస్ట్ టైం ఏమంటే తాగుబోతుని చేసిన. ఇప్పుడు చూడండి, ఒకడేమో తాగుబోతు 9 ఏళ్ల వరకు అరాచకం సృష్టించి నీచమైన పాలన ఇచ్చి సిగ్గు లేకుండా ఫామ్ హౌస్ తొంగున్నాడు. ఇంకోడు వచ్చిండు ఆ సన్నాసి బ్రోకర్ గాడు. బ్రోకర్ పనులు అన్ని బ్రోకర్ గుణాలే, లీడర్షిప్ క్వాలిటీస్ ఏమి లేవు. ఎక్కువైతే చేతులు వెనక పెట్టుకుంటాడు. అంటే చేతులు వెనక పెట్టుకుని దేనికి పెట్టుకున్నావో తెలియదు. అర్జెంటు పైకాన వస్తుందా లేదా చేతులు ఏమైనా దాబెట్టుకున్నావా తెలియదు. రేవంత్ రెడ్డిని అడగాలి, రేవంత్ రెడ్డి నువ్వు మన చేతులు వెనక ఎందుకు పెట్టుకుంటున్నావు? మర్యాద పెరుగుతుందని పెట్టుకుంటున్నావు, పైకాన వస్తలేదా లేదా చేతులు ఏమైనా దాబెట్టుకున్నావా అడిగితే సరిపోతుంది. అసలు ప్రజాపాలన ఏంటి? ప్రజలు ఎక్కడున్నారు? కౌలు రైతులు ఏమైనరు? నువ్వు ప్రతిసారి రైతు బంధు రైతు 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 అంటుంటే ప్రజలు ఏం కావాలి? నిరుద్యోగులు ఏం కావాలి? ఒకసారి ఆలోచించాలి. 9 ఏళ్ళ దరిద్ర ప్రభుత్వం పోయి వీడు వచ్చిండ్రా నాయన అంటే వీడు పెద్ద బ్రోకర్ నా కొడుకులా తయారయ్యాడు. ఫస్ట్ హైడ్రా అన్నాడు, తూచ్ అన్నాడు, ఏమన్నా తూచ్ అంటాడు. ఒక డిసిషన్ తీసుకుంటాడు. మొన్న 10th ఎగ్జామ్ అన్నాడు, మరుసటి రోజు తూచ్ అన్నాడు. హైడ్రా అయితే తూచే, పైసలు వసూలు చేసుకున్నారు. ఆ ఓల్డ్ సిటీలో 2500 కోట్లు పెట్టి మెట్రో అట, ₹1 ఏడు ఎక్కడు కిందంతా మడిగిలు పెట్టుకొని ఆ టోటల్ పిల్లర్ల కిందంతా బిజినెస్ చేస్తారు తప్ప ఈ మెట్రోకి ₹1 రాదు ఆ ఏరియాలో. మళ్ళీ ఎందుకు చేస్తున్నారంటే ప్రతి పిల్లర్కి పైసలు దొరుకుతాయి రేవంత్ రెడ్డికి. అర్థమైందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖలు ఎందుకు ఇస్తలేడంటే ఆ శాఖలు ఆయన కిందనే ఉంటే వచ్చేవన్నీ ఆయనకే వస్తాయి. ఇది ప్రజల పాలన. ఒకడే 5 మంది మినిస్టర్ల పని చేస్తున్నా అని జబ్బలు దడుచుకుంటాడు. ఎందుకు దడుచుకున్నాడంటే వాళ్ళకు వచ్చే డబ్బులన్నీ ఇప్పుడు ఈ సంవత్సరం పాటు ఈయనకే వచ్చినాయి. అదే చాలా మందికి మండుతుంది. 5 పోస్టులు కింద పెట్టుకొని మడిచిపెట్టుకొని ఎవరికి ఇవ్వకుండా కూర్చుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకుంటారా? ఇప్పుడు రాబోయే 1 సంవత్సరం కూడా అరాచక పాలన ఉంటుంది. డబ్బులు ఉండవు. రైతు బంధులు, రైతు దీక్షలు ఇవే నడుస్తుంటాయి. రైతువే మళ్ళీ తెలంగాణ బడప రైతు ఏమన్నా సహకరిస్తుండే, ఏమన్నా మంచి పండిస్తుండే అంటే ఏం చేయడు. సోమరిపోతి నా కొడుకు.
వాడు ఓట్లేస్తాడని ట్యాక్స్ కట్టిన డబ్బంతా తీసుకుపోయి ఫ్రీగా పంచుతుంటే చోద్యం చూస్తున్న జనాలకు కూడా శ్రద్ధాంజలి. 70% బస్సులు నువ్వు ప్రజాపాలన కార్యక్రమాన్ని పెడుతున్నావు అంటే నువ్వు మనిషివా బాలకృష్ణవా అని అడుగుతున్నారు ప్రజలు. నువ్వు మనిషివా బాలకృష్ణవా అని అడుగుతున్నాడు. అర్థమైందా? రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లుంది. రేవంత్ రెడ్డి వచ్చిన ఒక నెల ఇమేజ్ బాగుంది, తర్వాత గ్రాఫ్ పడుతుంది. అయితే ఇక ఆయన కేక్ ఆయనే కట్టు, ఆయన క్యాండిల్ ఆయన్నే ఊదుకుంటాడు, క్లాప్స్ కొట్టేటాడు లేడు, పక్కకు మంత్రులు ఉంటాడు కానీ క్లాప్స్ కొట్టాడు. అసంతృప్తి. ఆయన కేక్ ఆయనే కట్ చేసుకుంటాడు, తింటాడు, అందరి ముఖాలు చూస్తాడు, బాగుందా అంటాడు. ఎవరికి తెలుస్తుంది నువ్వు ఏ కేక్ తిన్నావో, దాంట్లో తీపి ఎంత ఉందో? ఎవరికి తెలుస్తారా? నీ ప్రజాపాలన ఎట్లుందంటే నీ కడుపు నిండితే చాలు పాలనలా ఉంది. నీకు తెలంగాణ ఒక కలెక్షన్ సెంటర్, ఫైనాన్స్ సెంటర్ తప్ప, నీ కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్స్ అందించే యంత్రం తప్ప నీ ఒక రాష్ట్రాన్ని రాష్ట్రంలాగా పాలిస్తలేవు అని మన ఛానల్ ద్వారా ఫైనల్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. నేను అందుకని చెప్పిన 3 ఏళ్ళు దాటాడు రేవంత్ రెడ్డి అని. కష్టం అది కూడా. ఈ ఫస్ట్ ఇయర్ అని విడిచిపెట్టేసింది ఎట్లను. నెక్స్ట్ ఇయర్ చూడండి ఆయన పరిస్థితి ఏమవుతుంది, ఘోరం అవుతుంది. ఈ పంచాయత్ ఎలక్షన్లగిన కొద్దిగా జారిండు రేవంత్ రెడ్డి అంటే ఇంకా సంవత్సరం దాటనియరు ఆయన. సంవత్సరం దాకా ఆయన ముఖ్యమంత్రి ఉండనియరు. ఎవడో ఏదో గోతి దోవేస్తాడు, లాక్కర్లో అంటాడు, అంతే. ఇచ్చింది చాలు, తీసుకున్నది చాలు, ఇక జరిగిపో అంటాడు. అలాంటి పరిస్థితులు వస్తాయి. సుమారు ఇప్పుడు 12 లక్షల కోట్లు అప్పు చేసిపోతాడు చూడండి వీడు, గ్యారంటీ. ప్రజాపాలన అట. పాలన అంటే ఏంది, అర్థమైంది? పాలించుడు అంటే ఏంది? నువ్వేం రాజువా? ప్రజాపాలనలో సాధించిందేమి, దాని విజయోత్సవాలు చేసుకో. సాధించిందేంది? రైతు రుణమాఫీ, ఫ్రీ బస్సు, 2 క్షౌర కార్యక్రమాలే. ఇప్పుడు జనాల పరిస్థితి నా గుండెలా ఉంది. అది చూసి ఎవడు ఆనందపడతాడు? ఇప్పుడు నా గుండె చూసి ఎవడు ఆనందపడుతుండా? అసహ్యంగా ఉందంటారు. అట్లే ఉంది కాంగ్రెస్ పాలన కూడా. ఇప్పుడు ఎట్లా తయారైందంటే నా గుండెలాగా తయారైంది. మా ఇంట్లో కూడా ఎవడు ఇష్టపడతలేడు. ఏం గుండ్రా అది అంటారు. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తా అంటివి, గ్రామ పంచాయతీ ఎలక్షన్ వస్తుంది, ఇక చెంబు పట్టుకొని పోవాలి అంటే అప్పుడు ఇస్తావు నీళ్ళు నీకు చెంబులా. ఇప్పుడు అందరూ వస్తున్నాం, ఒత్తుగా పట్టుకొని కూర్చోవాలి. చెంబిచ్చినావు, చెంబులో నీళ్ళు ఇవ్వాలి, మరి గుద్దెట్లా కడుక్కోవాలి? ఇప్పుడు రేషన్ కార్డులు ఎట్లున్నాయంటే కార్డులు ప్రింట్ చేయించినాం, ప్రింటింగ్ సెంటర్లో పెట్టినాం, రెడీగా ఉన్నాయి. ఎప్పుడు ఇస్తావురా? ఒత్తుగా వస్తుంది అంటే, లేదా నువ్వు ఏరుగా ముందే నువ్వు రా, చెంబట్టుకరా, దాంట్లో నేను నీళ్ళు వేస్తా, పోయి కడుక్కుందు కానీ అన్నట్టుంది. వస్తుంది ఇప్పుడు. ఆగేది ఎప్పటి వరకు? గ్రామ పంచాయతీ ఎలక్షన్ వరకు ఆగాలి. అప్పుడు వేస్తాడు చెంబులు నీళ్ళు, అప్పుడు ఏరిగి ముడి కడుక్కోవాలి. ఇది ప్రజాపాలన. ఇది ఐటీ రాష్ట్రం. మన కేటీఆర్ గారు చెప్పిపోయారు, సెకండ్ హైయెస్ట్ ఎక్స్పోర్ట్ అయ్యేది సాఫ్ట్వేర్ అని. రేవంత్ రెడ్డి వచ్చినాక నేను గోవాకు ధీటుగా చేస్తానని హైదరాబాద్ అంటుండు. ఇట్లా చేస్తారా గోవాకు ధీటుగా? ఇక్కడ సముద్రం ఎక్కడ ఉన్నాయి, అలలు ఎక్కడ ఉన్నాయి? హుసేన్ సాగర్ అయితే కొబ్బరి నీళ్ళ. పోనీ అట్లా ఏమైనా చేస్తాడు, ఏమైనా చేస్తున్నా అని ఇట్లా అనే వరకు నేను ఫోర్త్ సిటీ అని జనాలు అబ్బురపోతున్నారు. ఉన్న సిటీకే డ్రైనేజీలు లీక్ అయ్యి బయట వస్తుంటే, కార్లు తేలుతుంటే, ఈ సిటీ విడిచిపెట్టి ఇంకో సిటీ ఉద్ధరించడానికి పోతుందంటే ఎలాంటి మూర్ఖుడు రావిడు? పోనీ ఆ మూర్ఖుడు మామూలుగా మూర్ఖుడు అంటే కాదు, లంచగొండి.
ఎంచుకొని 8 ఫార్మా కంపెనీలకు 50 ఎకరాలు అంటగట్టిండు. దేనికి అంటే ఫార్మా యూనిట్ అంట. ఫార్మా యూనిట్ కాదు, R&D ఆఫీస్ తీయడానికి 50 ఎకరాలు ఇచ్చిండు. ఎవడబ్బా సొమ్ము? వానబ్బా సొమ్ము కూడా కాదు, ప్రజల సొమ్ము. ఇప్పుడు కేసీఆర్ గారు ఎట్లా దానం ఇచ్చిండో, భూములు దానం ఇచ్చిండు, ఆఫీస్కి దానం ఇచ్చుకున్నాడు, తన బీఆర్ఎస్ ఆఫీస్కి తానే దానం ఇచ్చుకున్నాడు. వీళ్ళంతా ఎట్లంటే తమ బర్త్డే తామే, తమ పెళ్లి తామే. ఎవడన్నా తన శోభనం తాను చేసుకున్నా అంటే యాక్సెప్ట్ చేస్తారు, కానీ అన్నీ నీవే బాజ కొట్టుకున్నావు, నీవే చేసుకున్నావు, నీవే బర్త్డే చేసుకున్నావు, నీవే తింటున్నావు, వండిందంతా నీవే తినేస్తే ఇక ప్రజల నోట్ల ఇంకా జొల్లు తప్ప ఏం, సొల్లు తప్ప ఏం లేదు. కారుతుంది ఇట్లా ఎప్పుడు ఇస్తావరా నీవు అని. నీవేం చేస్తున్నావు? చెంపుల నీళ్ళు కూడా వస్తలేవు ఉదగడక్కడికి. ఎండిపోతుందిరా, ఇంకా ఎప్పుడు వేస్తావురా అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ రాని అప్పుడు ఇస్తా అంటారు. అప్పుడు ఇస్తావా? అప్పుడు మిస్ అయిందనుకో మళ్ళీ నీవు జన్మలు ఇవ్వవు ఇక. ఇది ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ తీరు. బర్నింగ్ ఇష్యూస్ ఇప్పుడు ఏమి? అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషను. పోనీ విద్యాశాఖ మంత్రినన్నా అపాయింట్ చేయరా అంటే ఆ దరిద్రపు కొడిది సబితా ఇంద్రారెడ్డి కోసం గేట్లు ఓపెన్ చేసి కూర్చున్నాడు. ఆమె పెద్ద విద్యా శాఖ చాలా ఉద్ధరించింది. 9 ఏళ్ళు భర్త మొత్తం పైసలు తిని 3 నెలలకు ఒకసారి కలెక్షన్లు చేసుకొని కేసీఆర్ కింద తనకింత తిని తెచ్చి ఆమె కోసం వెయిటింగ్. విద్యాశాఖ మంత్రి లేకుండానే సంవత్సరం గడిపినందుకు వీళ్ళ ముఖాలకు విజయోత్సవాలు కావాలి. నేను అదే చెప్పిన కదా, తెలంగాణ ఒక దురదృష్టమైన రాష్ట్రం. ఫస్ట్ ఏమో తాగుబోతుగాడు వచ్చి వాడు ఆఫీస్కే రాకపోయా, పెద్ద అంటే అసెంబ్లీలో కమిషన్ తినే కట్ వాడు ఒక్కరోజు ఆఫీస్లో కూర్చొని తాగుబోతున్నాడు. కానీ వాడిని విడాకులు ఇచ్చి వీడిని చేసుకుంటే అదో బజారుది అంటే తాగుబోతుంది, బజారుది అని ఇడిచిపెడుతుంది దాన్ని. దీన్ని చేసుకుంటే ఇదో బ్రోకర్ దేన్ని. ఏంద్రా ఇది? తెలంగాణ పరిస్థితి ఏంద్రా ఇది? పెళ్లి చేసుకుంటామంటే మంచి పెళ్లి కూతురు దొరకలేదు కదా తెలంగాణలోకి. ఫస్ట్దేమో అట్లెళ్ళే తాగి తొంగునే, రెండో దాన్ని చేసుకుంటే పక్కా బ్రోకర్ వెళ్ళే. మరి ఎట్లా రా తెలంగాణ పరిస్థితి? దయచేసి అందరూ ఈ విషయంపై విమర్శించండి. ప్రజాపాలన అని 70% బస్సులు నీవు టర్న్ చేసుకుంటే ప్రజలేం కావాలరా? నీవు ఉన్న పైసలన్నీ రైతులకు కూర్చిస్తే మేమేం తినాలరా? మరి నీవు 10,000 కోట్ల అప్పు చేస్తున్నావు, అప్పు నీ అబ్బ తీరుస్తాడా? కాదు కదరా, మేమేం మీ అబ్బలం కదరా. మరి మమ్మల్ని అడగకుండా మేము అప్పులు ఎట్లా చేస్తావు కదా? ప్రజలు నిన్ను ఎన్నుకున్నప్పుడు ప్రజల దగ్గర రావాలి, అర్థమైందా? నీవు ముద్ద తినే వరకు కూడా తప్పుడు కూడా ప్రజల దగ్గర వచ్చి నేను ముద్ద తింటున్నా, తినాలన్నా లేదని అడిగి తినాలి. అలాంటి ప్రభుత్వం పోయి నీకెక్కడ దురద పడుతుంది అక్కడ పోయి గీకుతా గోకుతా అంటే మీరు అందరు కూడా వచ్చి అక్కడనే గోకండి అంటే మాకేం కరవారా గోకుడు? నీ గోళ్ళు నీ చేతులు నీకెక్కడ దురద పడితే అక్కడ గోక్కు. ప్రజలను వచ్చి అక్కడనే గోక్కుతా ఇదే గజ్జి ఇక్కడనే గోకండి అంటే ఇది గోపుతారా? దయచేసి అందరూ ఈ కాంగ్రెస్ విజయోత్సవాలను తిప్పికొట్టండి. మనం ఇప్పుడు తిప్పగట్టలేదనుకోండి, ఆ తాగుబోతు 9 ఏళ్ళు ఇట్లా పాలిచ్చిండో అట్లా ఈడో 5 ఏళ్ళు పాలిస్తాడు. లాస్ట్కు 13,000 లక్షల కోట్లు 15 లక్షల కోట్ల అప్పు తీసి ప్రజా సంక్షేమం చేసినా అని వాడేం చేస్తాడు. వీడొక ఫామ్ హౌస్లో పోయి తొంగుంటాడు, లేదా రియల్ ఎస్టేట్ ఆఫీస్ తీసుకొని బిజినెస్ చేసుకుంటాడు. అంటే మనము ప్రతిఘటించకపోతే వీళ్ళు ఇట్లనే మన ప్యాంట్ ఎట్లా ఉంటుంది లోపల డ్రైవర్ వీక్కపోతాడు. దీన్నే ప్రజాపాలన అంటారు మన కర్మ కొద్ది. దయచేసి అందరూ ఇలాంటి విషయాల్లో యాక్టివ్గా సోషల్ మీడియాలో తిట్టకుండా తిట్టి మన రాష్ట్రాన్ని కాపాడుకుంటారని కోరుకుంటూ నమస్కారం.